హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్ర టెక్స్ట్ బుక్ల నుంచి 6th క్లాస్ తెలుగు మరి పాఠము ప్రక్రియ మరి కవి లేదా రచయితల గురించి సింపుల్గా ఈజీ వేలో ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అందులో ఫస్ట్ లెసన్ అమ్మ ఒడి. ఇది గేయం అనే ప్రక్రియకు సంబంధించినది. మరి కవి ఎవరంటే బివి నరసింహారావు. అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు గేయం పాడుతుంది. అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు గేయం పాడుతుంది. ఎవరి వాళ్ళమ్మ? నరసింహారావు వాళ్ళమ్మ. నరసింహ ఒడిలో పడుకున్నప్పుడు, అమ్మ ఒడిలో పడుకున్నప్పుడు గేయం పాడుతుంది వాళ్ళమ్మ. నెక్స్ట్ రెండవ పాఠము తృప్తి. ఇది కథానిక అనే ప్రక్రియకు సంబంధించినది. సత్యం శంకరమంచి కవి. మరి శంకరమంచి అంటే ఇక్కడ మంచి కథానికలు చెప్తేనే మనకు తృప్తిగా ఉంటుంది. మంచి కథానికలు చెబితేనే తృప్తిగా ఉంటుంది. నెక్స్ట్ మూడవ లెసను మా కొద్దీ తెల్ల దొరతనము. ఇది గేయం అనే ప్రక్రియకు సంబంధించినది. కవి గరిమెళ్ళ సత్యనారాయణ. ఇది మనకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ నాలుగవ లెసను సమయస్ఫూర్తి. ఇది కథ కందుకూరి వీరేశలింగం. కందు అంటే విందు అని గుర్తుంచుకోండి. కందు అంటే విందు అని గుర్తుంచుకోండి. విందులో కూర వడ్డించేటప్పుడు అయిపోతుంది. మరి అయిపోయినప్పుడు సమయస్ఫూర్తిగా అతనికి ఒక కథ చెప్పాలి. కందుకూరి అంటే విందులో కూర అయిపోయినప్పుడు సమయస్ఫూర్తిగా మనము ఏదో ఒక కథ అతనికి చెప్పాలి. నెక్స్ట్ ఐదవ లెసను మహనీయులు. ఇది వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించినది. మరి కవులు ఎవరంటే రచయితల బృందం. మరి రచయితల బృందం వీళ్ళందరూ కలిసి మన మహనీయులు ఎవరున్నారో, మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయులు అందరి గురించి వీళ్ళందరూ రచయితల బృందం అందరూ కలిసి ఒక వ్యాసం రాయడం జరిగింది. అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సుభాషితాలు. ఇది శతక పద్యాలు మరియు శతక కవులు. నెక్స్ట్ ఏడవ లెసను మమకారం. ఇది కథ అనే ప్రక్రియకు చెందినది. చిలుకూరి దేవపుత్ర. ఇక్కడ పుత్ర అంటే కొడుకు. మరి కొడుకుకి మమకారంతో కథలు చెప్తాము. పుత్రునికి మమకారం అంటే ప్రేమతోటి కథలు చెప్తాము. అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎనిమిదవ లెసను మేలుకొల్పు. ఇది పద్యం అనే ప్రక్రియకు చెందినది. కుసుమ ధర్మ అన్న. ఇక్కడ అన్న ఏం చేస్తాడు? తమ్ముడు లేవకుండా పడుకుంటాడు కాబట్టి ఇక్కడ పద్యం పాడతాడు. అన్న పద్యం పాడిన వెంటనే మేలుకొస్తుంది. ధర్మన్న పద్యం పాడిన వెంటనే మేలుక వస్తుంది అని అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ధర్మ నిర్ణయం. ఇది ఒక చారిత్రక కథ. ఇది సేకరణ. చారిత్రక కథ నుంచి ఒక చారిత్రమైన కథ నుంచి అందులో ధర్మ నిర్ణయం ఫైనల్ నిర్ణయం ఏముందో దాన్ని సేకరిస్తారు. చారిత్రక కథ, ధర్మ నిర్ణయం, ఇక్కడ సేకరణ. నెక్స్ట్ 10వ లెసను త్రిట్టజ స్వప్నం. ఇది పద్యం అనే ప్రక్రియకు చెందినది. కవయిత్రి మొల్ల. ఇక్కడ మొల్ల ఏం చేసింది? ఎక్కువగా పద్యాలు రాస్తుంది. మరి ఆమె ఎలాంటి పద్యాలు రాస్తుందంటే త్రీ జంట పద్యాలు రాస్తుంది. ఇక్కడ జట అంటే జంట అని గుర్తుంచుకోండి. జంట పద్యాలు ఆమెకు రాయడం అలవాటు కవయిత్రికి మొల్లకు. నెక్స్ట్ డూడు బసవన్న. ఇది జీవిత చిత్రం అనే ప్రక్రియకు చెందినది. మరి కవి ఎవరంటే రావూరి భరద్వాజు. ఇక్కడ డూడు బసవన్న మనం సంక్రాంతి సమయాల్లో గంగిరెద్దు ఆటలు ఆడుకుంటూ ఊరికి తిరుగుతుంటాడు. ఏమని? డూడు బసవన్న అని అట్లా గంగిరెద్దును ప్రతి ఊరికి తింపుతాడు. వాళ్ళ యొక్క జీవితం అనేది ఒక చిత్రంగా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఊరికి గంగిరెద్దును తీసుకొని రోజు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళ యొక్క జీవితం అనేది చిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఊరి అంటే రావూరి భరద్వాజు, డూడు బసవన్ అంటే పాఠం పేరు. ఇది జీవిత చిత్రం అనేది ప్రక్రియకు సంబంధించినది. నెక్స్ట్ 12వ లెసను ఎంత మంచివారమ్మ. ఇది వ్యాసం. ఇది ఒక వ్యాసం. ఇక్కడ రచయిత చూసుకున్నట్లయితే వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెల అనేది మన కంటికి ఎంత మంచిగా కనిపిస్తుందో. రాత్రి సమయాల్లో వెన్నెల అనేది మన కంటికి ఎంత మంచిగా కనిపిస్తుందో కాబట్టి దానిపైన మనము వ్యాసం రాస్తాము. ఎంత వ్యాసం రాయమన్నా కూడా
మనము వ్యాసం రాస్తాము. ఒకసారి మళ్ళీ చూడండి. ఒడిలో పడుకున్నప్పుడు గేయం పాడుతుంది. ఎవరి వాళ్ళమ్మ అంటే నరసింహారావు వాళ్ళమ్మ. నెక్స్ట్ మంచి మంచి కథానికలు చెప్తేనే తృప్తిగా ఉంటుంది. ఇది మాకొద్ది తెల్లతొరదనము గేయము గరిమెల సత్యనారాయణ. నెక్స్ట్ సమయస్ఫూర్తి. ఇక్కడ కందుకూరి, ఇక్కడ విందులో కూర వేసేటప్పుడు కూర అయిపోతుంది కాబట్టి సమయస్ఫూర్తిగా ఏదో ఒక కథ నచ్చజెప్పి అతనికి చెప్పాలి. మహనీయులు. ఎందులో మన స్వాతంత్రం తెచ్చిన మహనీయుల గురించి రచయితల బృందం అందరూ కలిసి ఒక వ్యాసం రాస్తారు. నెక్స్ట్ మమకారం. పుత్రునికి మంచి మంచి కథలు చెప్తారు. ప్రేమతోటి మమకారంతో కథలు చెప్తారు. ఇక్కడ ధర్మన్న పద్యాలు వాడితే తమ్ముడు మేలుకొంటాడు. మేలుకొలుపు అంటే ధర్మన్న బాధ తట్టుకోలేక పద్యాలు వాడితే ఈయన మేలుకుంటాడు. నెక్స్ట్ ధర్మ నిర్ణయం. చారిత్రక కథల నుంచి ధర్మ నిర్ణయాలను సేకరిస్తారు. చారిత్రక కథల నుంచే మనము ధర్మ నిర్ణయాలు, మంచి నిర్ణయాలు అనేవి సేకరిస్తూ ఉంటాము. కవయిత్రి మొల్ల ఎక్కువగా పద్యాలు రాస్తుంది. ఎలాంటి పద్యాలు అంటే 3 జంట పద్యాలు రాయడం ఆమెకు అలవాటు. ఊరికి తిరిగి అంటే గంగిరెద్దు పట్టుకొని తిరిగే వాళ్ళ యొక్క జీవితం అనేది చిత్రంగా ఉంటుంది. మరి రాత్రి సమయాలలో వెన్నెల అనేది మన కంటికి చాలా ఎంత మంచిగా కనిపిస్తుందో కాబట్టి వెన్నెల పైన ఎంత వ్యాసం రాయమన్నా కూడా మనము రాస్తాము. ఇది 6వ తరగతిలో ఉన్నటువంటి ప్రక్రియలు మరియు పాఠ్యభాగ వివరాలు మరియు కవులు. నెక్స్ట్ వీడియోలో 7th లెసన్కి సంబంధించినటువంటి సింపుల్ వేలో కోడింగ్తో నేర్పించబడుతుంది. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.